దేవుని యొక్క మహాకృపని బట్టి 2026వ సంవత్సరము జనవరి మాసము 2వ వారము 3వ వారము మనము కూడుకోవడానికి దేవుడిచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిజముగా చెప్పాలంటే నేను వాక్యముని ఎటువంటి ప్రిపరేషన్లో లేకుండే బలమైనటువంటి యొక్క తలనొప్పితో బాధపడుతూ ఉంటే చెప్పలేనేమో రాలేనేమో అన్నంత స్థితిలో నేను ఉండిపోయి ఉన్నాను. ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ మాసంలోనే కొంచెము మైగ్రేన్ అనేటువంటి యొక్క పరిస్థితికి జారిపోయినటువంటి యొక్క తలనొప్పి. అది ఎలా ఉండిద్దంటే ప్రొక్లైన్ పెట్టి భూమిని తోడినంత నొప్పి వస్తుంది అనమాట. ఈ నడి భాగంలో అండ్ నెత్తిలో అండ్ ఇక్కడ సైడ్ నరము భరించలేము దానిని. చాలా పెయిన్గా ఉండేది. ఒకరితో మాట్లాడలేము, ఓపిక ఉండదు, పడుకున్నా నిద్ర పట్టదు, నిల్చున్నా నిల్చోలేము, అలాంటి పరిస్థితి. కానీ ఆ మాసంలో లాస్ట్ ఇయర్ రాసిచ్చినటువంటి మెడిసిన్స్ని తెచ్చుకొని కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత మా ఇంటివారు తన తల్లిగారి నుంచి ఇంటికి వచ్చాక కాస్త రిలాక్స్ అయ్యి చూద్దాం అసలు ఏం వాక్యం చెప్పగలుగుతాను. కానీ నా నోటి నిండా ఒక మాట ఉండిపోయింది. గడిచిన వారములో దేవుడు నాకు నేర్పించిన మాటలలో ప్రార్థనా జీవితంలో మనం అందరము కూడా ప్రార్థిస్తున్నాము, వేడుకుంటున్నాము, దేవునిని మనం అడుగుతున్నాము. కానీ అడుగుతున్న వాటిని, ప్రార్థిస్తున్న వాటిని ఎక్కువగా మనం అడిగేది లోక సంబంధమైనటువంటి యొక్క ఆశలు మాత్రమే మనం అడుగుతున్నాం కదా. మనం అడుగుతున్నదంతా ప్రమోషన్స్ అను, ఉద్యోగం అను, పిల్లలను, పెళ్ళను, గర్భఫలమను కదా. దేవుడు ఒక మనిషిని నిర్మించినప్పుడు, ఉదాహరణ మీకు చెబుతాను, వాక్యంలోనికి ఇంకా వెళ్ళటం లేదు, కానీ మొదటి రోజు, రెండవ రోజు ఇలా ప్రతి వాటిని సృజించిన తరువాత 6వ రోజు మనిషిని సృజించిన తరువాత వాటి జతల ప్రకారం వాటి ఉన్నాయని గమనించిన దేవుడు మనిషి విషయమే ఆలోచిస్తున్నాడు. ఇతనికి ఇంకొక సాటి అయినది ఉంటే బాగుండు అని ఏ రోజు ఆదాము అడగలేదు. నాకు ఇంకోటి ఉంటే బాగుండు అని అడగలే. మీరు అర్థం చేసుకోండి వాక్యముని. దేవుడు నాతో మాట్లాడిన మాటను మీకు చెబుతున్నాను, నాకు నేర్పించిన మాటని. ఏ రోజు నాకు ఇది కావాలని ఆదాము అడగలేదు, కానీ దేవునికి మాత్రము థింకింగ్ వచ్చింది. సాటి అయినది ప్రతి ఒక్కదానికి ఉన్నది, కానీ మనుషునికి లేకుండా పోయిందే అని థింకింగ్ చేసిన దేవుడు ఆదాము అడగకపోయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చిన వాడై ఉన్నాడు, సహాయకరంగా ఉండులాగన చేసిన వాడై ఉన్నాడు. మనుషునికి ఏది కావాలో దేవునికి తెలుసు, దేవుడు ఇస్తాడు. కానీ నాకు నేర్పించింది గడిచిన వారములో ఏమిటి అని అంటే, ప్రార్థన జీవితంలో మనము ఆత్మీయ జీవితమునకు సంబంధించిన ప్రార్థన మనము మర్చిపోతున్నాము. సాతాను ప్రార్థనలో మన యొక్క మనసుని త్రిప్పివేస్తూ ఉన్నాడు. వాక్యము స్పష్టముగా చెబుతూ ఉన్నది. ఏమని చెబుతూ ఉన్నది? మొదటిగా మీరు పైనున్న వాటిని వెదుకుడి అన్న మాటని మనము మర్చిపోయి లోక సంబంధమైన వాటి నిమిత్తము మనం అధికముగా ప్రార్థన చేస్తూ ప్రార్థనలో గడుపుతున్నాము. అదే మనకి ఆశీర్వాదం అనుకుంటున్నాము, అదే మనకి గొప్పతనం అనుకుంటున్నాము, అదే మనము మేలుకరముగా ఉంటుంది అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క ఆలోచన విధానము చొప్పున నేను మాట్లాడుతూ ఉన్నాను. మనుషునికి కావాల్సింది, దేవుని యొక్క బిడ్డలకి కావాల్సింది ఆత్మ సంబంధమైన ప్రార్థననే కావాలి. ఆత్మీయ జీవితంలో నేను ఇంకా ఏ విధమైనటువంటి యొక్క మెట్టుకు నేను ఎదగాలి అన్నటువంటి ఒక ఆలోచన విధానము మనము కలిగి జీవించాలి. దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు,
దేవా, నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించుము, నన్ను పరీక్షించి పరిశీలించుము, ఆత్మీయ జీవితమునకి సంబంధించినటువంటి మార్గములో నుంచి నేనేమైనా తొలగిపోవచ్చున్నానేమో. ఎప్పుడు కూడా తనకి ఇదే ఆలోచన తలంపు. కానీ మనం ఎప్పుడు కూడా మోకరించి ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా, దేవా ఇదిగో నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది లేదు అని ప్రార్థన చేయడమే. పెళ్ళైన కొత్తలో గర్భఫలము లేని టైములో శ్వేత ఈ విధంగా ప్రార్థన చేసేది. ఏమని అనంటే, ఒక వాక్యమును విన్నది కాబట్టి వాక్యముని బట్టి ప్రార్థన చేస్తూ వచ్చింది. ఏంటి? దేవుడు ఒకరిని ఆడపిల్లగా పుట్టించాడు అని అంటే ఆడపిల్లకి కావలసింది ఏ టైంకి ఏది కావాలో అది దేవుడు తనకి తెలుసు. దాని ప్రకారంగా ఇస్తూ వెళుతూ ఉంటాడు. ఆ విధంగా ప్రార్థన చేసే, దేవా నన్ను ఒక ఆడపిల్లగా పుట్టించావు, ఆడపిల్లకి ఏది కావాలో నీకు తెలుసు మ్యారేజ్ తర్వాత అని ప్రార్థన చేసేది. ఆయనకి తెలుసు ఏది కావాలో దానిని అప్పజెప్పి వదిలిపెట్టడము. కానీ ఆత్మీయ జీవిత విషయమే మనము వెనకపడుతున్నాం. ఈ విధమైన మాటను నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలను మనము ధ్యానించుకుందాం. మొదటి యోహాను 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలను మనము చూచుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుడు చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. చాలు. ఇది మనకందరికీ సుపరిచితమైనటువంటి ఒక మాటనే. సండే స్కూల్లో కూడా మనకి కంఠత వాక్యముగా ఇచ్చినటువంటి ఒక మాటనే. మనం అందరము ఎలాంటి వారముగా ఉన్నామనంటే వాక్యాలని కంఠత పట్టే వారముగానే ఉండిపోతున్నాము. కానీ అంతరార్థముతో కూడుకున్నటువంటి ఒక మనసును, దేవుని యొక్క ఉద్దేశమును మనము గ్రహించలేకపోవచ్చు ఉన్నాం. ఏమని మాట్లాడుతున్నాడండి 15వ వచనములో? అక్కడ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంటున్నాడు. లోకముని, లోకములో ఉన్న వాటిని ఏమి చేయొద్దంటున్నాడు అక్కడ? ప్రేమించకుడి అంటున్నాడు. ప్రేమిస్తే ఏమవుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించి చూస్తే 15వ వచనంలో he was giving an God giving an నెగటివ్ కమాండ్, ఒక కమాండ్ గా మాట్లాడుతున్నాడు. మీరు లోకముని, లోకము యొక్క తీరుని మీరు అసలు ప్రేమించకూడదు అని ఒక కమాండ్ గా మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమిస్తే ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని కూడా 16లో అక్కడ కింద మాటలు అక్కడే మనకి కనబడుతుంది. ఎవడైనను లోకమును ప్రేమిస్తే ఏం జరుగుతుంది అంట? తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే ఏంటి? తండ్రి ప్రేమ వానిలో ఉండదంటే ఏంటి? నీవు దేవుని కంటే ఎక్కువగా ఎప్పుడైతే ఒక వస్తువునో, డబ్బునో, ఉద్యోగమునో, పిల్లలనో, లోక సంబంధమైనది దేనినైనా అధికముగా నీవు ప్రేమించడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా నీవు ఇంకొక మనిషిని మీదకి, నువ్వు ఒక దేవుని మీదకి, నువ్వు ప్రేమించవలసినటువంటి ఒక దేవుని మీద నీవు మనసుని కోల్పోతూ ఉంటావు. వాటి మీద ఇష్టం లేకుండా పోతూ ఉంటుంది. ఎక్కువగా వాటి మీదని ఏదైతే ఇష్టపడుచున్నావో దానినే ప్రేమించడము నీకు నష్టము కలుగజేస్తూ ఉంటుంది. దేవుడు చెబుతూ ఉన్నాడు, లోకముని, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు అంటూ. ప్రేమిస్తే ఏమి జరుగుతుందో చెబుతున్నాడు. ఏంటంటే మొట్టమొదటిది ఏమంటున్నాడు అక్కడ? నీలో నాలో తండ్రి ప్రేమ ఉండదు. అంటే ఏంటో తెలుసా? ఒకరి మీద దేవుని ప్రేమను చూపించవలసినటువంటి యొక్క ప్రేమతత్వము మనము కోల్పోతున్నాం. ఎందుకు? వానికంటే ఎక్కువగా నాకు
డబ్బే ఇంపార్టెంట్, ఈమె కంటే ఎక్కువగా నాకు నా పిల్లలే ఇంపార్టెంటు, ఈయన కంటే ఎక్కువగా నాకు నా ఉద్యోగమే ఇంపార్టెంట్. ఇలాంటి మనస్తత్వముని మనము కలిగి జీవిస్తాము కాబట్టి ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో కూడా మనం ఏమవుతున్నామో తెలుసా? లోకముని లోక సంబంధమైన వాటి కోసము మాత్రమే ప్రార్థన చేయడం అనేది మనము నేర్చుకుంటున్నాం. దేవునికి కావలసింది మొదటిగా పైనున్న వాటిని వెదికే గుణమును మనము కలిగి జీవించు వారముగా ఉండాలి. మీరు గమనించి చూడండి, అక్కడ 15, 16, 17లో ప్రతిసారి ప్రతి మాటకి లోకము 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 అని రాస్తున్నాడు. అక్కడ చూడండి, అక్కడ మనం చదువుకుందాం. లోకము అనేటువంటి ఒక వర్డ్ ఎన్నిసార్లు ఉంది అక్కడ చూడండి. 15వ వచనంలో లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఎన్నిసార్లు వచ్చిందండి? 3 సార్లు వచ్చింది కదా. ప్రేమింపకుడు ఎవడైనను ప్రేమించిన ఎడల లోకము 3 సార్లు వచ్చింది. 16వ వచనంలో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుటము తండ్రి వలన పుట్టినవి కావని లోక సంబంధమైన లోకము 2 సార్లు వచ్చింది. 17వ వచనంలో లోకమును దాని ఆశ గతించిపోవచ్చును కానీ దేవుడి చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకము 1 సారి వచ్చింది. ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడో చూడండి. లోకము 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 అంటే లోకము అనేటువంటి ఒక వర్డ్ని మనం అర్థం చేసుకుందాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇన్డెప్త్గా వెళ్ళడానికి ట్రై కాదు, ఫస్ట్ మనము టెక్స్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ యొక్క రాయబడినటువంటి యొక్క మాటని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఏందో మనకి అర్థం అవ్వడం మొదలు పెడుతూ ఉంటుంది. లోకములో ఉన్నవంతయు కూడా ఇక్కడ మనకి రాస్తున్నాడు. అక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏమంటున్నాడు? 15వ వచనంలో లోకమును దాని ఆశయు గతించుకుని. ఎప్పుడైతే లోకములో ఉన్న దానిని నువ్వు ప్రేమించడం మొదలు పెడతావో, లోకములో ఉండేది ఎప్పుడైతే అంతం అవ్వడం మొదలు పెడుతుందో నీ ఆశ ఏమవుతుంది? అంతం అవ్వడం మొదలు పెడుతుంది. అక్కడికి స్టాప్ అయిపోతుంది. నువ్వు ఇంకా ఏమి తెచ్చుకోలేవు, నువ్వు ఏమి సాధించినట్టుగా నీకు కనబడదు, అసంతృప్తిగా ఉండిపోతుంది. ఏదో ఇంకా నేను సాధించాలన్నటువంటి ఒక మనసు ఉంటుందేమో కానీ తృప్తి లేని జీవితము. ఎందుకు? లోకము ఎప్పటికైనాను, లోక సంబంధమైనది ఎప్పటికైనాను గతించిపోవచ్చున్నది. ఇట్ విల్ నాట్ గివ్ యు హ్యాపీనెస్. సంపూర్ణమైన హ్యాపీనెస్ ఉండదు ఎప్పుడు. మనిషికి ఆశ ఎక్కువ, 5,000కు ఉద్యోగము జాయిన్ అయినోడు కొన్ని నెలల తర్వాత అనిపిస్తుంది ఇంకొక 5,000 జాయిన్ అయితే 10,000 టోటల్గా వస్తే బాగుంటుంది, ఒక 5,000 ఖర్చు పోయినా 10,000లో ఒక 5,000 మిగులుతుంది అన్న ఒక ఆశ. సరే అన్న ఒక 10,000కు వచ్చింది అనుకోండి జాబు, ఇంకొక 5,000 జాయిన్ అయితే బాగుంటుండే, 5,000 ఖర్చు పోయినా ఇంకా 10,000 పక్కకు పెట్టుకుంటే మంచి. ఆశ మీద ఆశ పెరుగుతుందే కానీ అది అంతమయ్యేది కాదు. అది ఎందుకు? లోకము నిన్ను దేవుని యొక్క ప్రేమ నుంచి దూరము చేయడం మొదలు పెడుతూ ఉంటుంది. లోకము అంటున్నాడు ప్రతిసారి, లోకము 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 లోకమనే మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు లోకమును ప్రేమించడం మొదలు పెడతావో, దేవుని ద్వేషించడం మొదలు పెడతావు, దేవుని యొక్క ప్రేమ నీలో ఉండడం ఆగిపోతుంది. అదే వాక్యము మనకి చెబుతూ ఉన్నది, 2 యజమానులకు నీవు దాసునిగా ఉండలేవు. ఎక్కడ రాస్తున్నారు? అక్కడ లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో మనకి కనబడుతుంది. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. ఇద్దరు యజమానులను సేవింపలేదు, వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని ధృవీకరించును. కదా, 2 యజమానులని ప్రేమించలేవు, 2 యజమానుల కింద నువ్వు ఉండలేవు. నువ్వు సాతాను అనేటువంటి ఒక వాని కిందన్నా ఉండాలి, లేదంటే యేసు ప్రభు కిందన్నా ఉండాలి. నువ్వు అది కావాలి ఇది కావాలి అనేటువంటి ఒక స్థితిలో నువ్వు బ్రతికినట్లయితే ఎటు కాకుండా పోతూ ఉంటాం. మనం ఒకదాని మీద మనము కాన్సన్ట్రేషన్ పెట్టి ముందుకు సాగుతూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో దేవునిని ప్రేమిస్తున్నావా, లోకమును ప్రేమిస్తున్నావా? లోకమును ప్రేమించినట్లయితే, అనగా నీకు ఏదైతే కంటికి కనబడేది, కనబడుతున్నదంతా కూడా నాకు కావాలని కోరుకుంటున్నావో, నేత్రాశ, జీవపు డంబము,
ఏదైతే నీకు కనబడుతూ ఉన్నదో అదంతయు నిన్ను దేవుని నుంచి దూరము చేయడం మొదలు పెడుతుంది. ప్రార్థనలో కూడా నువ్వు మోకరించినప్పుడు మీకు మీరు అబ్జర్వ్ చేసుకోండి. ప్రార్థనలో నీకు జవాబు వచ్చిందనేది పక్కన పెడితే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు చేస్తున్న ప్రార్థన చేసే కాంటెక్స్ట్ అంతా కూడా లోక సంబంధమైనదా, పరలోకానికి ఉపయోగపడేదా అని అర్థం చేసుకోవడానికి ఒక్కసారి ట్రై చేయండి. నువ్వు మోకరించినప్పుడు నువ్వు అప్పచెప్పని అవసరం లేదు. ఒకరి దగ్గరికి వెళ్ళి నా ప్రార్థన బాగుందా, నీ ప్రార్థన కరెక్ట్గా అవసరం లే. నువ్వు చేసే ప్రార్థన నీకు నువ్వే అబ్జర్వ్ చేసుకుంటే నీకు తెలుస్తుంది. లోక సంబంధమైన ప్రార్థనతో కూడుకున్నటువంటి ఒక కాంటెక్స్ట్ ఉందా, పరలోకానికి సంబంధమైనటువంటి ఒక కాంటెక్స్ట్ ఉందా? దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉందో ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఎప్పుడైతే నువ్వు అధికముగా లోకము వైపు నువ్వు ఆశపడడం మొదలు పెడుతూ ఉంటావో ప్రార్థన కూడా నీకు లోక సంబంధమైన ప్రార్థననే వస్తుంది, మాటలు కూడా నీకు లోక సంబంధమైన మాటలే వస్తుంది. చూడండి, ఈనాటి కాలంలో అనేకులు సేవకులు సంఘానికి వెళుతున్నటువంటి విశ్వాసులకు ఏమని చెబుతారు తెలుసా? మీరు ఈ విధమైనటువంటి స్పాన్సర్స్ చేయండి, మీకు ఇది వస్తుంది. ఇదే లోక సంబంధమైనటువంటి యొక్క కాంటెక్స్టే. ఎందుకు? వాని ఆశ అంతా కూడా, వాని మాట అంతా కూడా, వాని యొక్క తలంపు అంతా కూడా లోకము వైపే ఉన్నది. కాబట్టి దేవుని వాక్యమును ఉపయోగించుకుంటూ లోక సంబంధమైనటువంటి యొక్క సందేశమని అప్పజెబుతూ ఉన్నాడు. మనుషులకి బోధించవలసిన యేసుక్రీస్తు ప్రభువారు తను బోధించిన ప్రతిసారి కూడా పరలోక సంబంధమైన మాటలే మాట్లాడుతూ ఉంటాడు. పరలోక రాజ్యమును గురించి మాట్లాడుతూ ఏమంటున్నట్టు చాలాసార్లు విత్తనములు విత్తువారు గురించినటువంటి యొక్క మాటలలో పరలోక సంబంధమైన వాక్యమే ఉంటుంది. అక్కడ గోధుమ పిండిని గురించినటువంటి మాట్లాడినటువంటి తలంపుల మాటలలో అక్కడ పరలోక సంబంధమైనదే ఉంటుంది. 10 మంది బుద్ధి కలిగినటువంటి కన్యకల గురించి మాట్లాడినప్పుడు పరలోక సంబంధమైన మాటలే ఉంటున్నాయి. లోక సంబంధమైనది ఏ దానిని కూడా దేవుడు అక్కడ ఎంకరేజ్ చేయలే. పౌలు భక్తుడు కూడా ఏనాడు కూడా ఇది చేస్తే మీకు ఇది దొరుకుతుందని ఏనాడు చెప్పలేదు. ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాలని చెప్పుకుంటూ వచ్చాడు, సరి చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కానీ లోకములో చాలా మంది సేవకులు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే లోక సంబంధమైన మాటలనే మంచి దానులు ఇమిడుస్తూ నోటిలో పెడుతున్నాడు. ఎలాగో తెలుసా? గొర్రెల మధ్యలోనికి తోడేళ్ళు యొక్క గుణమును కలిగినటువంటి యొక్క గుణముతో గొర్రె చర్మమును కప్పుకొని వస్తున్న వారు అనేకులు ఉన్నారు. వారిలోనికి లోక సంబంధమైన మాటలని ఇముడుస్తూ వస్తూ ఉన్నారు. మీరు ఈనాడు 5,000 సమర్పించిన ఒక గజానికి దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటారు కాంటెక్స్ట్ ని? మోషే అప్పుడు చెప్పాడు కదా, సమర్పణ చేస్తే మీకు ఆశీర్వాదం వస్తుందని మందిరమునికి మీరు ఇవ్వండి. మొన్న ఒకడు కామెడీగా మాట్లాడుతున్నాడు. ఒక ఆమె ఈ విధంగా సాక్ష్యం చెబుతున్నది కదా, ఉదయం ప్రార్థన చేసుకుందంట. ఏంటని? 1 తులం బంగారం దొరికితే బాగుండు అని ప్రార్థన చేసుకుందంట. ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్తే ఆమెకి అక్కడ కనబడిందంటే తీసుకుందంట. దానికి కౌంటర్గా ఇంకోటి ఏం చేసింది తెలుసా? నా బంగారం ఉప్పల్ రింగ్ రోడ్లో పోయింది, ఇగో సాక్ష్యం ఇదే అని చెప్పేసి ఆ వీడియోని చూపిస్తున్నాడు. ఇట్లా ఉండిపోయింది చూడండి. ఆలోచన చేసుకుంది. నీ సాక్ష్యములు, నువ్వు చెప్పే మాటలన్నీ కూడా లోక సంబంధమైనవి. పరిశుద్ధాత్మ తండ్రి నీ సిలిండర్ కోసము, నీ బంగారం కోసము, నీ డబ్బు కోసము పని చేయడానికి రెడీగా లేడైనా ఆత్మల రక్షణ కోసము మాత్రమే పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభువారి లోకమునికి ఎందుకు వచ్చాడో తెలుసా? నా పాపముల నిమిత్తము మరణించి తిరిగి లేచి నా పిల్లలు నరకంలో పడిపోకూడదు, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుట ఉన్నది కాబట్టి భరించలేని బాధ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశముతో యేసు ప్రభువారి లోకమునకు వచ్చారు. అది మనం అర్థం చేసుకోవటం లేదు. ఒక చిన్న బాబు అన్నాడంట, ఒక ఇనుము దగ్గరికి వెళ్ళి, ఇనుము, నువ్వు దేనినైనా నశింప చేయగలవు కదా, నీకంటే బలవంతులు ఇంకో లేరంటావా అంటే, ఉన్నారు, నాకంటే బలము కలిగినది అగ్ని ఉన్నది అని అంటుంది. అప్పుడు అగ్ని దగ్గరికి వెళ్తాడు. చిన్నబాబు అడుగుతున్నాడు అక్కడ, అగ్ని నువ్వు దేనినైనా కాల్ చేయగలుగుతావా? నువ్వు అంత బలవంతము కలిగినటువంటి దానవా అంటే, లేదు, నాకంటే బలము కలిగినది, నన్ను ఆర్పగలిగేటువంటి శక్తి నీళ్లకున్నది అంటారు. అప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్తాడు చిన్నబాబు, నీళ్ళతో మాట్లాడుతుంటాడు. నువ్వు దేనినైనా సరే
ఆర్పివేయగలుగుతావా? దేనినైనా సరే నువ్వు చంపివేయగలుగుతావా? దేనినైనా సరే నువ్వు ముగించేయగలుగుతావా అని నీళ్ళతోని మాట్లాడితే, లేదు లేదు, నాకంటే బలమైనది మరణము ఉన్నది అని అంటాడు. మరణము దగ్గరికి వెళుతాడు చిన్నబాబు. ఓ మరణమా మరణమా, నువ్వు దేనినైనా నువ్వు మరణింప చేయగలిగినంత బలము కలిగిన దానవా, బలము కలిగినటువంటి వాడవా అని అడుగుతుంటే, అవును, నేను బలము కలిగిన వాడును, నేను ఎవరినైనాను సరే, రాజులైనను సరే, ప్రధానమంత్రులైనను సరే, ఎటువంటి వారినైనాను సరే నేను మింగివేయగలను అని గర్వంగా చెబుతూ, అయితే నాకంటే బలము కలిగిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అని చెబుతుంది. యేసు ప్రభువారు చెబుతున్నాడు, మనుషులని మరణము నుంచి తప్పించాలని ఉద్దేశముతో ఈ లోకమునికి వచ్చాడు. మనమంతా ప్రార్థన చేస్తున్న ప్రార్థనని బట్టి మనం ఎంత సంతోషిస్తున్నామంటే, బాగా ప్రార్థన చేశాను, కన్నీటితో ప్రార్థన చేశాను అని అనుకుంటున్నాము. కానీ దేవుని యొక్క మాటలని అర్థం చేసుకోలేకపోతున్నాం. పైన వాటిని మనము వెతకడం ఆపివేస్తున్నాం. యెహోవా తండ్రి చెప్పిన కమాండ్ని దాని నుంచి డైవర్ట్ చేయడానికి సాతానుగాడు మెల్లగా మన దగ్గరికి వచ్చి లోక సంబంధమైన ఆశల వైపు మన మనసును మలిచి, ప్రార్థనలో కూడా లోక సంబంధమైనది కానీ చేసేటట్టుగా చేస్తూ దేవుని నుంచి మనని దూరము చేయగలిగేటువంటి మనసులోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు పరలోక రాజ్యము వైపు తిరగడము, ఎప్పుడైతే పరలోక రాజ్యపు సంబంధమైన ఆశల నిమిత్తం మనము కలిగి ప్రార్థన చేస్తూ ఉంటామో, లోకములో నివసించుచున్న నీకు ఏది కావాలో దేవునికి తెలుసు కాబట్టి అది అనుగ్రహిస్తూనే ఉంటాడు. మొట్టమొదటిగా మనము చేయవలసింది, ఆత్మీయ జీవితంలో మనము ఎదగవలసిన అడుగు వైపు మనము పెట్టాలి. అది పెట్టట్లేదు, మనం మర్చిపోతున్నాం. ప్రార్థనలో కూడా లోక సంబంధమైనది, ఉద్యోగ విషయము ప్రార్థన చేయడము, ప్రమోషన్ విషయము ప్రార్థన చేయడము, వివాహ విషయము ప్రార్థన చేయదనటం లేదు. కానీ దానినే నీవు ప్రేమించుచు మొదలు పెట్టినట్లయితే తండ్రి ప్రేమ నీలో ఉండకుండా ఆగిపోతూ ఉంది. ఇక్కడ మనకి చెబుతున్నటువంటి మాటలలో 4 రీజన్స్ మనకి చెబుతున్నాడు. ఎప్పుడైతే మనము దేవునిని ప్రేమించడం ఆపివేసి లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించడం మొదలు పెడతామో, అక్కడ చెబుతున్నటువంటి కాంటెక్స్ట్ మనము గమనించి చూద్దాం. అక్కడ ఏమని చెబుతూ ఉన్నాడండి, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంటూ, ఎవడైనను ప్రేమిస్తే మొదటి రీజన్ ఏంటో తెలుసా, వానిలో దేవుని ప్రేమ ఉండదని అంటున్నాడు. రెండవ రీజన్ ఏంటో తెలుసా, అక్కడ దేవునికి భయపడే మనసు లేకుండా పోతుంది, వాడు దూరం అయిపోతూ ఉంటాడు. మూడవ రీజన్ ఏంటంటే, దేవుని ఇట్ విల్ బి నాట్ ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ కూడా వానిలో దేవుని ప్రేమ ఉండకూడదు. ఇంకా 4వ రీజన్ ఏంటి అని అంటే, చదువుకుందాం. అక్కడ లోకములో ఉన్నదంతయు ఆశ ఎంతయు వెళ్ళిపోతూ ఉంది, అది ఎప్పటికైనాను నాశనం అయిపోతుంది. అది నాశనం అయిపోయేసరికి నీ మనసు కూడా ఏమైపోతుందో తెలుసా, కృషించిపోవడం మొదలు పెడుతుంది, దేవుని నుంచి దూరం అయిపోవడం మొదలు పెడుతుంది. ఇంకా నాకు ఎవరు లేరు, ఇంకా నాకు ఉద్యోగము లేదు, నాకు పిల్లలు లేరు, నా ఇంటి వారు లేరు, నన్ను అందరూ వదిలిపెట్టారు అన్న ఆశలో, ఆ మనస్తత్వంలోనికి వెళ్ళిపోయి దేవునికి దూరం అవ్వడం మొదలు పెడుతూ ఉంటాం. ఇక్కడ మనం అర్థము చేసుకోవాల్సిన మాట, కొద్దిసేపు మాట్లాడి నేను ముగించేస్తాను. దేవుడు ఇక్కడ లోకము 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 అనేటువంటి మాట మాట్లాడుతున్నారు కదా. అసలు లోకం అంటే ఏంటో మనం అర్థం చేసుకుందాం, దాని తర్వాత మనకి అర్థమవుతుంది ఎందుకు దేవుడు లోకమును ప్రేమించకూడదు అంటున్నాడు. లోకము అనేటువంటి విషయమును మనకి చూస్తే 3 రీజన్స్ గా మనము చూసుకుందాము. ఒకటి దేవుడు లోకము, ఇంకొకటి సాతాను లోకము, ఇంకోటి విశ్వాసులు లోకము. ఈ 3 రీజన్స్ మనము చూసుకుందాము. కాంటాక్స్ట్ ఏంటో మనకు అర్థమైపోతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనం చదివినటువంటి మొదటి యోహాను పత్రికలో లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని అంటున్నాడు. బట్ ఇదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యములో యోహాను సువార్తలో మనకి కనబడుతుంది.
యోహాను సువార్త 3:16 ఏమని కనబడుతుంది? దేవుడు లోకమునెంతో ప్రేమించెను అని కనబడుతుంది. ఇదేంటి? మనల్ని ఏమో ప్రేమించొద్దంటున్నాడు, మరి దేవుడేమో ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది ఎక్కడి న్యాయం మరి? అంటే దేవునికి ఒక రూలు, మనకు ఒక రూల్ అంటారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించని అంటున్నాడు, మనల్ని ఏమో ప్రేమించొద్దంటున్నాడు 1 యోహానులో. ఎక్కడి న్యాయము? వాక్యపు మాటని మనం ఒకటే కోణములో ఆలోచిస్తే తప్పుగానే అర్థమవుతుంది. ఇంకొక కోణములో ఆలోచించడానికి మనము ముందుకు సాగాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాననేటువంటి మాటని మనకి ఈ విధంగా అర్థవంతమైన మాటలని 1 యోహాను 2:2లో మనకి కనబడుతుంది, చూసుకుందాం. 1 యోహాను 2:2లో కనబడుతుంది, చూసుకుందాం. ఆయనే మన పాపములను శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. యేసు ప్రభువారు ఎందుకు లోకమును ప్రేమించాడంట? మన పాపములని పరిహరించడానికి మాత్రమే. లోకం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ లోకము అంటే మనుషులు. లోకం అంటే వస్తువులు కాదు, లోకం అంటే అవసరతలు కాదు, లోకం అంటే మనము. దేవుని దృష్టిలో లోకం అంటే మనము. ఏమంటున్నాడు అక్కడ? దేవుని యొక్క మాటలలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే మన అర్థములో లోకం అంటే ఏంటి? తినడము, బట్టలు ధరించడము, ఉద్యోగము, పెళ్లిళ్ళు చేసుకోవడము, పిల్లల్ని కనడము, ఇది లోకం మనం అనుకుంటున్నాము. కానీ దేవుని దృష్టిలో లోకం అనంటే మనము. ఒకవేళ దేవుని దృష్టిలో లోకం అనగా మనము కాకపోతే, ఇక్కడ నీకు 2:2 మనం చదువుతున్నటువంటి ఒక కాంటెక్స్ట్ లో వేరేలాగా రాయాలి అక్కడ. కానీ ఇక్కడ ఏమని రాస్తున్నాడు? ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన అంటున్నాడు. మన అంటే ఏది? మనుషులమైన మన కోసమైన శాంతికరమై ఉన్నాడు. నువ్వు పాపము చేశావు, ఒకరితో చెప్పుకుంటే సిగ్గుపోతుంది, భయం వేస్తుంది, వెక్కిరిస్తారనే భయము. కానీ ఎవరి దగ్గరికి వెళ్తే నీ పాపము పోతుంది, మనసులో నెమ్మది వస్తుంది? యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు శాంతి దొరుకుతుంది. అక్కడ రాస్తున్నటువంటి ఒక మాటలు, శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోక శాంతికరమై ఉన్నాడు. అందుకు దేవుడు లోకముని ప్రేమించాడు. లోకము అనగా దేవుని దృష్టిలో మనుషులు. లోకము అనగా మనుషులు. ఇదే మాటని 1 యోహాను 4వ అధ్యాయము 9వ వచనమును మనము చూచుకుందాం. 9వ అధ్యాయమును మనము చూచుకుందాం. అమ్మా, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకి, చూడండి, ఎందుకు పంపించాడంట? మన కోసము మాత్రమే పంపించాడు. బైబిల్ అంతా మీరు చదివి చూడండి, బైబిల్ అంతా మీరు కాంటాక్ట్స్ తీసి చూడండి. జంతువు కోసం మరణించినట్లో, చెట్టుల కోసం మరణించినట్టు, ఉద్యోగాల కోసం మరణించినట్టు, పిల్లలు పుట్టలేదన్న దానికోసం మరణించినట్టు ఎక్కడ కనబడదు. అక్కడ లోకములో మనుషులు నశించిపోవద్దు, పాపములో నశించిపోకూడదు, పాపము నుంచి విడుదల విముక్తులు అవ్వాలనే ఉద్దేశముతో మాత్రమే ఈ లోకమునకు వచ్చి శాంతికరముగా ఉండాలనే ఉద్దేశముతో ఈ లోకమునకు వచ్చాడు. లోకము అనగా మనుషులు, మనము. లోకములోనికి తన అద్వితీయ కుమారుని పంపించిన వాడై ఉన్నాడు. లోకము అంటే మనమండి, లోకము అంటే మనమండి. దేవుని దృష్టిలో లోకం అంటే మనము. ఇంకొక మాట మీకు చెప్పి ముగించేస్తాను. 1 యోహాను 4:14లో మనము చూసుకుందాం. 1 యోహాను 4:14లో ఏమని కనబడుతుందని? మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి. ఎందుకు వచ్చాడంట? లోక రక్షకుడుగా ఉండుటకు. లోకములో ఉన్న మనుషులమైన మనము మనకి రక్షకుడుగా, కాపాడేటువంటి వ్యక్తిగా. లోకములో చూడండి, ఆలోచిద్దాం, జనరల్గా థింక్ చేద్దాం. పిల్లలు తప్పు చేశారనుకో, మేజర్గా పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్తారు? తన్నులు తినకుండా ఉండడానికి తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ఎందుకు? తల్లి అయితే కంట్రోల్ చేస్తుంది. తండ్రి దగ్గర తన్నులు తినకుండా ఉండడానికి ఏదో విధముగా తల్లి దగ్గరికి వెళ్తే చేసిన దాన్ని చెబితే తల్లి ఏదో విధంగా మొత్తం మీద
తండ్రి దగ్గర నుంచి వెళ్ళి కాపాడేటట్టుగా ఇక్కడ తండ్రి అంటే సాతాను కానీ కాదని చెప్పు, ఉదాహరణ చెప్తున్నాను. అట్లా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. లోకములో ఉన్నటువంటి మనము సాతాను చేతిలో పడిపోయి నాశనం అయిపోకుండా ఉండాలని లోకమునికి పంపించాడు. లోకం అంటే దేవుని దృష్టిలో మనము. అందుకోసము రాయబడి ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంటే దేవుడు మనుషులను ఎంతో ప్రేమించెను. లోకము అనగా మనుషులు. మన కోసము మాత్రమే వచ్చాడు, మన పాపముల కోసము మాత్రమే లోకమునకు వచ్చాడు, ఇంకో దాని కోసము రాలేతను. కానీ ఈ లోకంలో చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారండి? మీరు ఇది చేయండి, మీకు ఇది దొరుకుతుంది, మీకు ఇది చేస్తే మీకు ఇదా ఉద్యోగం వస్తుంది, మీకు పిల్లలు పుడతారు. ఒకడు అట్టి పండ్లతో బిజినెస్ చేస్తాడు, ఒకడు కర్చీఫ్లతో బిజినెస్ చేస్తాడు, ఒకడు ఆయిల్తో బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఆయిల్ మీద ఎక్స్పైరీ డేట్ పెడతాడు. అమ్మే కంపెనీ కూడా ఎక్స్పైరీ డేట్ పెట్టాడు. అది వీడు మాత్రం పెడతాడు ప్రార్థన ఆయిల్కి ఎక్స్పైరీ డేట్ అని. మనుషులు కూడా అలాగే ఉండిపోయి ఉన్నారు. మొన్న కూడా సాక్ష్యము చెబుతున్నాడు, విన్నాను. 2 అట్టి పండ్లు తీసుకొని వెళ్ళి తిని ప్రార్థన చేసుకొని తిన్నాను. అయ్యగారు ఇచ్చినటువంటి అట్టి పండ్లను తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసుకొని తినేసాను. బ్యాంక్ అకౌంట్లో 50,000 పడ్డాయంట. నీకు అట్టి పండ్లు తింటే నీకు 50,000 పడితే మరి అయ్యగారి అకౌంట్లో ఎంత ఉండాలో? మరి అయ్యగారి దగ్గర ఎందుకు ఉండట్లే? మరి అట్టి పండ్లు అయిపోయినట్టున్నాయి. విశ్వాసులు తీసుకొని వెళ్ళిపోయి వీళ్ళు తీసుకెళ్ళినా కొద్దీ దీని దగ్గర నుంచి ఖాళీ అవుతున్నట్టుంది అకౌంట్ కదా. మనుషులని ఏ విధంగా మభ్యపరుస్తున్నాడో చూడండి, లోకములో ఉండేటువంటి సాతాను. కానీ దేవుని దృష్టిలో లోకం అంటే మనుషులము, కానీ సాతాను దృష్టిలో లోకం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ కాంటెక్స్ట్ ఇంకొక వివరణకు వెళ్తున్నాను. లోకం అంటే సాతాను యొక్క లోకము ఎలా ఉంటుంది? మత్తయి సువార్త 4:18. 4:18 కాదు, 4:8. సారీ, 4:8. అపవాది మిగుల ఎత్తైన కొండ మీదికి ఆయనను తీసుకొని వెళ్ళి ఏమంటున్నాడండి? లోకం అంటే ఎవరిదండి? ఇప్పుడు ఇక్కడ సాతానుది. కాబట్టే అంటున్నాడు అక్కడ యేసు ప్రభుతోని, లోకములో ఉన్నదంతా నాదే. అందుకు చెబుతున్నాడు, లోకం అంటే దేవుని దృష్టిలో మనము, సాతాను దృష్టిలో లోకం అంటే మన అవసరతలు. అందుకు చెబుతున్నాడు అక్కడ, లోకములో ఉన్నది మీరు ప్రేమించకండి. ఎందుకో తెలుసా? లోకమంతా వాని చేతిలో ఉన్నది. కాబట్టే వాడు ఏమంటున్నాడు? లోకాధికారిగా ఉన్నవాడు మిగుల ఎత్తైన కొండ మీదకు తీసుకుని వెళ్ళి ఇక్కడ నుంచి దూకు, నిన్ను కాపాడుతాడు. నువ్వు కావాలంటే రాళ్ళని రొట్టెలుగా చేసుకుంది అంటే ఆకలి మీద, నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ, వీటి మీద మనకి ఎక్కడైతే మనం బలహీనత కలిగి ఉన్నామో, బలహీనతతో కూడుకున్న విషయముల మీద సాతాను యొక్క ప్రభావమును చూపించడం మొదలు పెడతాడు. నువ్వు దేని విషయమైతే నువ్వు ఎక్కువగా థింక్ చేసి బలహీన పడుతుంటావో, ఆ యొక్క లూజ్నెస్ ని, ఆ యొక్క వీక్నెస్ ని పట్టుకొని మెల్లగా దేవుని నుంచి డైవర్ట్ చేసి ఇంకొక వైపు నడిపించడానికి తీసుకొని వెళుతుంటాడు. దానిని మనం ఆత్మీయత అని మనం అనుకుంటున్నాము, దానిని మనము దేవుని యొక్క అద్భుత కార్యమని మనం అనుకుంటున్నాము. కానీ మెల్లిగా నిన్ను దేవునిలో నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనే ఒక స్లో పాయిజనస్ ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే ప్రార్థనలో కూడా చాలా మంది మనము ప్రార్థన చేసేటప్పుడు లోక విషయమే ప్రార్థన చేస్తున్నాము, కానీ ఆత్మీయ విషయంలో, దేవా నాకు ఈ వాక్యం అర్థమైతేలే, నాకు వాక్యముల గురించి వివరణ చేయవా అని ఎప్పుడన్నా ప్రార్థన చేసినామా? మనం అడగము. మనం, దేవా లోకములు పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందో ఒకసారి నాకు తెలుపవా? దేవుని దూతలు ఎట్లుంటుందో నాకు చూపించవా? నీ ముఖం ఎట్లుంటుందో నాకు తెలియపరచవా? నీ ప్రేమ ఎలా ఉంటుందో నేను ఇతరులకు చూపించలాగా నా హృదయమును మలచని ప్రార్థన చేసే రీతిగా మన ఆత్మీయ ప్రార్థన జీవితం ఉందా? ఉండదు. అక్కడ ప్రార్థన ఎప్పుడు కూడా లోక సంబంధమైన ప్రార్థనని, ఎందుకు? లోకాధికారి మన యొక్క బలహీనతను గుర్తించి ఆ బలహీనత వైపే అవ్వ దగ్గరికి ఎందుకు వచ్చాడు?
ఆదాము దగ్గరికి ఎందుకు వెళ్ళలే? ఆదాముకి ఆ కాంటెక్స్ట్ తెలుసు, అవ్వకి కాంటెక్స్ట్ తెలియదు కాబట్టి సరిగ్గా అర్థం చేసుకోలేని అవ్వ దగ్గరికి వచ్చి మెల్లిగా మాటలు కలిపి ఎక్కడి నుంచెలైతే దేవుని యొక్క ఆత్మ వైపు నుంచి దూరము చేయవచ్చు అక్కడి నుంచి నరుక్కోడ రావడం మొదలుపెట్టాడు. మన యొక్క ఆత్మీయ జీవితం అలాగే తయారు చేస్తున్నాడు. ఎక్కడైతే మన అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలని ఆత్మీయత వైపు నడిపించనివ్వకుండా ప్రార్థనలో కూడా ఈ లోక సంబంధమైన ప్రార్థనని విడిచిపెడుతూ ఉన్నాడు. దానినే మనం ఆత్మీయ ప్రార్థన మనం అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో ఆత్మీయ ప్రార్థన అంటే పరలోక సంబంధమైన విషయాల గురించి నువ్వు ప్రార్థన చేయడమే ఆత్మీయ ప్రార్థన. వాక్యముని మీరు అర్థం చేసుకుంటే లోకముని, లోకములో ఉన్న వాటిని అంటున్నాడు. 2 మాటలు చెప్తున్నాడు అక్కడ. లోకం అంటే దేవుని దృష్టిలో మనము, సాతాను దృష్టిలో లోకం అంటే వాడు అధికారి అయి ఉన్నాడు ప్రతి అవసరతల నిమిత్తము. ఎక్కడ చూస్తున్నాం మనము? మత్తయి సువార్త 4:8 చూస్తున్నాము. ఇదే యోహాను సువార్త 12:31 ఏమని రాయబడుతుంది చూడండి. యోహాను సువార్త 12:31 చదవండి. 12:31 లోకాధికారి ఎవరండి? సాతాను లోకాధికారి. లోకము అంటే మన దృష్టిలో లోకము, కానీ దేవుని దృష్టిలో లోకం అంటే మనుషులము. ఈ లోకాధికారి త్రోసివేయబడుతున్నాడు. ఇప్పుడు అధికారి ఎవరండి? సాతాను. ఈ లోకము మనకి ఇందాక చదువుకున్నటువంటి ఒక కాంటెక్స్ట్ లో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అది తండ్రి నుంచి వచ్చినవి కావు అంటున్నాడు ఆయన. మనకి ఏదైతే నిత్యావసరతల కోసం, శరీరాశల కోసం ఏదైతే మనం అవసరతలో అనుకుంటున్నామో ఆ ఆశలన్నీ కూడా తండ్రి నుంచి వచ్చినవి కాదు, అది సాతాను నుంచి వచ్చినాయి. కాబట్టి నువ్వు యేసు ప్రభు వారి నుంచి దూరం అయిపోవడానికి ఏం చేస్తున్నాడని లోకాధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మనని దేవుని నుంచి దూరము చేయడం మొదలు పెడుతున్నాడు. ఇంకొక కాంటెక్స్ట్ చూసుకున్నాం. యోహాను 14:30 చూసుకుందాము. యోహాను 14:30 లోకాధికారి వచ్చుచుండు. ఎవరండి ప్రతిసారి ఎక్కడ చూడండి లోకాధికారి లోకాధికారి లోకం అంటే మన దృష్టిలో ఈ దేవుడు సృజించిన లోకం మనం అనుకుంటున్నాం. ఏది? దేవుడు లోకం ఎంతో ప్రేమించనన్నాడు కదా. లోకం అంటే అన్నీ మనం అనుకుంటున్నాము. లోకం అంటే దేవుని దృష్టిలో మనము, సాతాను దృష్టిలో లోకం అంటే మన అవసరతలు, మన బలహీనతలు. ఎక్కడైతే మనము లూజ్ అయిపోతున్నామో ఆ దాని విషయం, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం ఎక్కడైతే అవసరతలు కలిగి ఉన్నాయో వాటి విషయమే మనల్ని బలహీనపరుస్తూ, ఆ బలహీన పడిపోతున్నటువంటి ఒక విషయమే మనం ప్రార్థన చేయడము, దాని విషయమే దేవుని దగ్గర మొరపెట్టుకోవడము, ఇది మనం అనుకుంటున్నాము. ఇర్మియా గ్రంథములు అనుకుంటాను, అక్కడ మీకు తెలియని వాటి విషయమై దగ్గర ప్రార్థన చేయండి, నేను లోతైన విషయాల గురించి నేను మీతోని. అమ్మా 33:3 ఏమని రాయబడింది చూడండి అక్కడ. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు అంటే ఏంటి దాని అర్థము? గ్రహింపలేని గూఢమైన సంగతులు అంటే ఏంటి దాని అర్థము? లోకములు ఏదైతే నువ్వు గ్రహించలేకపోతున్నావు దాని విషయమని కాదు. గ్రహింపలేనంటే ఏంటి? ఆత్మ సంబంధమైన పరలోక విషయం నువ్వు ఏదైతే గ్రహించలేకపోతున్నావో గ్రహించగలిగేటువంటి విషయాలు నేను నీకు తెలియచేస్తాను అన్నట్టు దాని అర్థము. లోక సంబంధమైన విషయముల గురించి దేవుడు ఎక్కడ మాట్లాడటం లేదు. చూడండి, శాస్త్రులు, పరిచయులు ఎక్కువ మటుకు మాట్లాడినప్పుడల్లా లోక సంబంధమైన విషయం గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు వారిని ఖండించడం మొదలు పెడుతున్నాడు. మీరు కొత్తిమీరలోను పుదీనాలోను మాత్రమే మీరు తీసుకొని వస్తారే, కానీ మనుషుల వైపు మీకు ప్రేమనే లేకుండా పోయింది. అంటే ఏంటి? వానిలో ఏం లేదు? దేవుని యొక్క ప్రేమ లేదు. ద్వేషించడము మొదలు పెడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 16:9-11 చూసుకుందాం. 16:9-11 వచనాల వరకు మనం చూసుకుందాం.
ఈ లోకాధికారి అంటున్నాడు. అనేక కాంటెక్స్ట్లు మీకు చూపిస్తున్నాను. లోకము అంటే దేవుని దృష్టిలో వేరు, సాతాను దృష్టిలో వేరు. ఈ లోకమునికి అధికారి సాతాను. ఒకవేళ సాతాను అధికారిగా ఉండకపోతే యేసు ప్రభు దగ్గరికే వెళ్ళి నీవు నాకు మొక్కినట్లయితే లోకమంతా నీకు ఎందుకు అప్పచెప్తానని ఎందుకంటాడు? లోకము దేవుందైతే. ఇప్పుడు ఒక మాట మీకు చెప్తాను. మొదటి యోహాను 5వ అధ్యాయం 19వ వచనంలో, మొదటి యోహాను 5:19 ఏమని రాయబడుతుందో చూడండి. అక్కడ మనము దేవుని సంబంధులమనియు మనము దేవుని సంబంధము, లోకము చదవండి, మరొకసారి చదవండి. అక్కడ లోకమంతయు దృష్టిని యందు ఉంది. లోకమంతా వాని దృష్టి యందు ఉన్నది. మనం ఎవరి సంబంధులము? దేవుని సంబంధము. దేవుని సంబంధులైనటువంటి వారి విషయమై సాతాను ఏం థింక్ చేస్తాడనంటే, ఎలాగైనానో సరే దేవుని నుంచి వారిని కట్ చేయాలి, తెగదెంపులు చేయాలి. దానికోసం వాడు ఎత్తు పన్నాగములు వేస్తూ మంచిగానే మసులుకుంటూ మంచిలో నుంచే చెడు అనేటువంటి ఒక విషయంని మెల్లిగా ప్రయోగము చేస్తూ మెల్లిగా లోకము వైపు సాగనంపడము మొదలు పెడుతూ ఉంటాడు. సౌలుతో సమయలు కాదు, సొలొమోనుతో మాట్లాడుతుంటాడు. ఏమని మాట్లాడతాడు? నీవు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నట్లయితే, విగ్రహములను ఆరాధించేటువంటి స్త్రీలను పెళ్లి చేసుకున్నట్లయితే నన్ను నుంచి నిన్ను దూరం చేస్తారు వాళ్ళు. ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు అక్కడ? దేవుని యొక్క దర్శనమును పొందుకొని నాకు నీ జ్ఞానము కావాలని గొప్పగా మాట్లాడినటువంటి ఒక సొలొమోను ఏమైపోయిందని, అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వెంటనే ఏమైపోయింది? లోకము వైపు తిరగడము స్టార్ట్ అయిపోయాడు. అందుకంటున్నాడు దేవుడు, లోకములో ఉన్న వాటిని నీవు ప్రేమించకూడదు. ఇది కాంటెక్స్ట్ అక్కడ. ఇదే మొదటి యోహాను 4వ అధ్యాయము 1వ వచనము, 4వ వచనం, 5వ వచనం చూసుకుందాం. 1వ వచనం ఏముంది? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు. లోకములోనికి వాడు ఎక్కడి నుంచో బయలుదేరటం లేదు, వాడు ఎక్కడి నుంచో ప్రవేశింపజేయటం లేదు. వారి దృష్టిలో లోకం అంటే దేవుని యొక్క దృష్టిలో ఉన్నటువంటి మనుషుల వైపు నుంచి ఆ మనుషులను దూరం చేయడానికి మనుషులలో నుంచేలే అబద్ధ బోధకులని చూపించుచున్నాడు. వాడు మనుషులని మభ్యపరచాలనంటే మనుషులలో నుంచే అబద్ధ మనుషులని చేపించాలి. కాబట్టి కొంతమందిని ఎన్నుకుంటున్నాడు, మెల్లగా ప్రవేశించుచున్నాడు. దేవుని యొక్క మనసును నుంచి దూరము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కదా. ఇది రెండవది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. మొదటిది దేవుడు అనగా దేవుని యొక్క దృష్టిలో లోకం అంటే ఏంటి, సాతాను దృష్టిలో లోకం అంటే ఏంటో, ఇప్పుడు విశ్వాసులు లోకము దృష్టిలో ఏంటిది అనేది ఒక మాట మొదటి యోహాను 3:1 చూసుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించును. చూడుడి ఏమంటండి, మనము దేవుని పిల్లలమే, లోక సంబంధులము కాదు. మనము దేవుని పిల్లలమై ఉన్నాము. కాబట్టే దేవుని నుంచి దూరము చెయ్యాలి అని అంటే ఏం చెయ్యాలి? ఈ మనుషులలో నుంచి ఒక అబద్ధపు మనుషులని పుట్టింపజేస్తూ వారి మనసులని మార్చుచూ ఇంకొక వ్యక్తిని డైవర్ట్ చేయడానికి ఇంకో వ్యక్తి వైపు నడిపిస్తూ ఉంటాడు. అందుకే యేసుప్రభు వారు చెప్తూ ఉంటాడు, నా గొర్రెలు నా స్వరమును వినును అన్నాడు. నా గొర్రెలు అంటున్నాడు. అందరు గొర్రెలు అనలేడా? అన్ని గొర్రెలు నా స్వరం వినను అనట్లే, నా అంటున్నాడు. అంటే ప్రత్యేకింపబడిన వారు కొంతమంది ఉన్నారు, వానికి సంబంధించిన వారు కొంతమంది ఉన్నారు. వానికి సంబంధించినటువంటి ఒక గొర్రెలు ఎలా ఉంటాయో తెలుసా? గొర్రె చర్మమును కప్పుకునే తోడేలు వాని యొక్క గొర్రెలు. వీరిని మోసము చేయాలంటే వాడు వేషం వేసుకొని వస్తేనే కానీ వీడు మోసపోడు. అందుకని ఇప్పుడు సేవకుల రూపంలో బయలుదేరినాడు. ఇంకొక మాట మీకు చెబుతాను. మొదటి యోహాను 3:13 మొదటి యోహాను 3:13 సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల
ఆశ్చర్యపరకుడి, లోకము మనని ఎందుకు ద్వేషిస్తుంది? అక్కడ ఏమని రాస్తున్నాడు? మిమ్మును అంటే ఏంటి? సపరేట్ చేస్తున్నాడు అక్కడ. మిమ్మును అంటే సపరేట్, సపరేట్. ఎప్పుడైతే నువ్వు దేవునిని ప్రేమించడం మొదలు పెడతావో నువ్వు దేవుని బిడ్డవిగా ఉంటున్నావు, దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్నావు. కాబట్టి యు ఆర్ సపరేటెడ్ పర్సన్. మిమ్మును అంటున్నాడు. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల, లోకం అంటే ఎవరి దృష్టి, ఎవరు అక్కడ? దేవుని దృష్టిలో లోకం అని అంటే మనుషులు. కానీ సాతాను దృష్టిలో లోకం అంటే ఏంటి? వాని యొక్క మనుషులు. వాని యొక్క మనుషులు ఎవరు? వాని మనుషులు లోక సంబంధమైన ఆశల వైపు కలిగిన వారు వాని మనుషులు. పరలోక సంబంధమైనటువంటి ఆశ కలిగిన వారు దేవుని మనుషులు. ఇద్దరు మనుషులే, కానీ నీ మనసు ఎక్కడికి వెళుతున్నది ప్రాముఖ్యము. ఇది నేను చెబుతున్న కాంటెక్స్ట్. అక్కడ మనం తడబడుతున్నాం. ఎక్కడ? మొదటి యోహానులో మనకి చెబుతున్నటువంటి ఒక మాట, లోకములో ఉన్న వాటినైనను. లోకములో ఉన్న వాటివి ఏంటివి? మన నిత్యావసరత. ఎక్కడైతే మనకి బలహీనత కలిగి ఉన్నదో ఆ నిత్యావసరతని మనకి లోకములో ఉన్న వాటినైనను నీవు ప్రేమించినట్లయితే వాటి కోసమే నువ్వు ప్రార్థన చేస్తావు, వాటి కోసమే బోధ చేస్తావు, వాటి కోసమే నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తావు, వాటి కోసమే జీవిస్తూ ఉంటావు. ఉపవాస ప్రార్థన పెడుతుంటావు సంఘములో. దేనికోసం ప్రార్థన చేస్తుంటాం మనమంతా? అయ్యా ఈమెకి ఇది లేదయ్యా, అయ్యా వానికి అది లేదయ్యా. ఆత్మీయత కోసం అసలు ప్రార్థనే మర్చిపోతున్నాం. మెల్లిగా సంఘములోనికి కూడా ఏ విధమైన చొరబాటు వస్తుందో చూడండి. లోక సంబంధమైన నిత్యావసరతలను కూడా సంఘములోనికి తీసుకుని వచ్చి ఆత్మీయతనే దూరం చేస్తూ ఉన్నాడు. అసలైన ఒరిజినాలిటీని మనము మర్చిపోతున్నాం. ఈ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇదేదో పాలలో కలిపి తాగించడానికి ఏదో ఇస్తారంట. అది ఏంటి కాస్త అమ్మా? కుంకుమ. నేను ఒక ఛానల్లో చూశాను. కుంకుమ పువ్వుది ఒరిజినల్గా ఒకలాగా ఉంటుంది, డూప్లికేట్ కూడా ఒకలాగా ఉంటుంది, సేమ్ ఉంటుంది. మళ్ళీ గుర్తుపట్టలేం. ఎప్పుడు గుర్తుపడతగలం తెలుసా? దానిలో వేసినప్పుడు మనకు కలుపుతున్నప్పుడు ఏర్పడుతుంది ఇది డూప్లికేటు అని. సేమ్. యు కాంట్ బిలీవ్ దట్ వన్. సేమ్గా ఉంటుంది. చిన్న మాట చెప్పి ముగించేస్తాను. మొదటి యోహాను 5:4 ఏమని రాయబడుతుంది చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. నువ్వు దేవుని మూలముగా పుట్టావా? మనుషుల మూలముగా అనగా లోక అవసరతల కోసము మాత్రమే నీ యొక్క మనసు పుట్టిందా? దేవుని కోసము నువ్వు పుట్టినట్లయితే లోక అవసరతల కోసం నువ్వు ప్రార్థన చేయవు. నువ్వు దావీదు వలె పరలోక ఆశలు కలిగి ప్రార్థన చేయడం మొదలు పెడతావు. సౌలు వలె జీవించడానికి ఇష్టపడతావు. సౌలు ఏమంటున్నాడు? తనకున్నటువంటి సంపదన అంతటిని కూడా పెంటగా ఎంచి తిని అంటాడు. లోకమును ప్రేమించట్లేదు ఆయన. ఆత్మీయత కోసము మాత్రమే పౌలు భక్తుడు, ఆత్మీయత మాత్రమే తను వెంటబడుతూ ఉన్నాడు. మూలవాక్యమును చదువుకొని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. మూలవాక్యం చదువుకున్నాం. మొదటి యోహాను 2వ అధ్యాయము 15, 16, 17 చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకము ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును. ఏది నిలుస్తుందో తెలుసా? అక్కడ దేవుడే రాస్తున్నాడు. దేవుని చిత్తమును జరిగించువాడు అది నిలుస్తుంది. ఎప్పుడు నిలిచేది? దేవుని చిత్తమును చేయడం మనము నేర్చుకుందాం. దేవుని చిత్తం ఏంటో తెలుసా? లోక సంబంధమైన అవసరతలని ఎక్కువగా నువ్వు ప్రార్థనలో ఇముడ్చడం కాదు, ఆత్మీయ సంబంధమైన మాటలని, ఆత్మీయ జీవితమును గురించినటువంటి ఎదుగుదల కోసం నీవు ఎక్కువగా ప్రాధాన్యత కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లోకమే నీ వెంట వస్తూ ఉంటుంది, నీకు ఏది కావాలో అది ఇవ్వడానికి. లోకము కోసం ప్రార్థన చేయడం మానేసి దేవుని యొక్క ఆత్మీయతలో మనం ఎదగడానికి ఇష్టపడదాం. ప్రార్థించుకుందాం, కనులు మూసుకుందాం. పరిశుద్ధ దేవ, పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నీ పాదములకి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుందాం.
మాకు అనుగ్రహించినటువంటి ఈ దినపు ఆదివార సమయమున నిజముగా నేను ఈ విధంగా మాట్లాడడానికి నీవే నాకు సహాయమును అనుగ్రహించి ఉన్నావు. నాకు ఏ నాలెడ్జ్ లేదు, నాకు ఎటువంటి నా రాజజ్ఞానము లేదు, ఎటువంటి మాటలు లేవు. ఆయనను నీవు నా మనసునికి అందించిన ప్రతి మాటను బట్టి నీకు వందనములు. నీ బిడ్డలకి ఏది బోధించాలో అది చెప్పడానికి నువ్వు నాకు కృప చూపించి ఉన్నావు, నాకు నువ్వు నేర్పించి ఉన్నావు. నీకు వందనములు దేవా. ఇదిగో మేము ఈ లోక సంబంధమైన అవసరతల కోసం మా మనసును నిలుపకుండా పరలోక రాజ్యము వైపు మా మనసును నిలుపుకొని ఆత్మీయ వైపు మేము దూసుకొని వెళ్ళడానికి మాకు శక్తిని అనుగ్రహించండి. లోకాధికారి మా దగ్గరికి వచ్చి లోక అవసరతల కోసం ఉన్నటువంటి విషయములకై మా మనసుని తిప్పడం ఇష్టపడుచు ఉంటున్నాడు. కాబట్టి మా మనసును వాటి మీద నిలుపుకోకుండా నీ వాక్యము చెప్పిన మాటల ప్రకారముగా దేవా, నీ మాటని మా హృదయం అనే పలకల మీద మేము రాసుకొని పెట్టుకొని ఉండాలి. కానీ మా హృదయం అనే పలకల మీద లోక అవసరతల కోసం మాత్రమే మేము రాసి పెట్టుకుంటున్నాం. క్షమించుము. ఇదిగో నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం, బల కార్యక్రమంలోనికి మేము వెళుతున్నాము. కాబట్టి మా ముందుకు నా రాజేసియా మీరు ఉండండి, ఈ సహాయం మాకు అనుగ్రహించండి. మా నిత్యావసరతలన్నీ కూడా తీర్చువాడవు నీవు. కాబట్టి మనసు పెట్టి పరలోక రాజ్యపు మాటల వైపు, ఆత్మీయత వైపు ప్రార్థించే రీతిగా మా యొక్క ఆత్మీయ జీవితం ఎదిగింపచేయండి. నీ శరీరముని, నీ రక్తంని యోగ్యమైన రీతిలో పాలు పొందేటువంటి స్థితులను నడిపించి బలపరచమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.